హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అడ్వాన్స్డ్ ఎక్సెల్ కోర్స్. టాపిక్లోకి వెళ్ళే ముందు అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి కంప్యూటర్ వరల్డ్. మన ఛానల్లో లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అడ్వాన్స్డ్ ఎక్సెల్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. సో వీడియోస్ వన్ బై వన్ అప్లోడ్ చేస్తున్నాము. విజిట్ చేసి చెక్ చేస్తూ ఉండండి. ఈ క్లాసెస్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసిన ఆప్షన్స్ అన్ని మీకు బాగా అర్థమైనాయి అనుకుంటున్నా. సో టుడే టాపిక్స్ వచ్చేసి మనకి డిఫైన్ నేమ్. ఈ డిఫైన్ నేమ్ అంటే ఏంటి, ఈ ఆప్షన్ ని మనం ఎలా యూజ్ చేస్తాం ఏంటనేది ప్రాక్టికల్ గా ఈ రోజు చూద్దాం. సో ఎక్సెల్ కి వచ్చేస్తే స్టూడెంట్ సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మార్క్స్ పైన మనం డిఫైన్ నేమ్ అనే ఆప్షన్ ని అప్లై చేసి చూద్దాం. సో డిఫైన్ నేమ్ అనే ఆప్షన్ మనకి ఏం చేస్తుంది అంటే ఒక డేటాకి కానీ లేకపోతే ఒక రేంజ్కి కానీ కొన్ని వాల్యూస్కి కానీ ఒక నేమ్ ని డిఫైన్ చేసుకుంటాము. సో ఆ నేమ్ ని మనం డైరెక్ట్ గా ఒక ఫంక్షన్ లో అన్నా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏ రకమైన టాస్క్ చేస్తున్నామో సో వాటిల్లో మనం డైరెక్ట్ గా మనం డిఫైన్ చేసిన నేమ్ ద్వారా మనం ఆ డేటాని కాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 6 సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి రేంజ్ ఉంది. సో ఈ రేంజ్ మొత్తం మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా కాకుండా డైరెక్ట్ గా ఈ రేంజ్ మొత్తానికి ఒక నేమ్ ని మనం డిఫైన్ చేసుకుంటే, జస్ట్ ఒక నేమ్ ని కాల్ చేసుకుంటే చాలు. ఈ రేంజ్ మొత్తం మనం కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా మనం యూజ్ చేసుకోవడానికి ఈ డిఫైన్ నేమ్ అనే ఆప్షన్ ని యూజ్ చేసుకుంటాము. సో ఆ నేమ్ ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అండ్ ఆ డిఫైన్ చేసిన నేమ్ ని మనం ఎలా యూజ్ చేస్తాము, సో ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ అయితే మనకి కొన్ని స్టూడెంట్ మార్క్స్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. సో ఏ ఏ సబ్జెక్ట్స్ లో ఏ ఏ మార్క్స్ వచ్చినాయి అనేవి మనకి ఇక్కడ క్లియర్ గా డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ వచ్చేసి మనకి రాజేష్ అనే స్టూడెంట్. సో ఈ స్టూడెంట్ కి మనం టోటల్ చేయాలి అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఈక్వల్ టు సమ్ అనే ఫంక్షన్ ని కాల్ చేసుకుని బ్రాకెట్స్ ఓపెన్, రేంజ్ మనం ఇస్తాము. సో C2:G2. సో ఈ రేంజ్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాము, అంతే కదా. సో ఈ రేంజ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసిన తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఈ పర్సన్ యొక్క టోటల్ మార్క్స్ అనేవి మనకి ఇక్కడ టోటల్ గా డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ రేంజ్ ని మనం సెలెక్ట్ చేస్తున్నాం కదా. సో డైరెక్ట్ గా మనం ఇలా రేంజ్ కాకుండా ఈ రేంజ్ మొత్తానికి ఒక నేమ్ ని డిఫైన్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో చూద్దాం. ఇది ఒక మెథడ్, మీకు తెలిసిందే. ఇక్కడ ఫార్ములాస్ అనే ట్యాబ్ లో డిఫైన్ నేమ్స్ అనే ఒక గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ లో మనకి డిఫైన్ అనే ఆప్షన్ ఒకటి ఉంది, చూడండి. ఆ ఆప్షన్ ని క్లిక్ చేశాను. చేస్తే ఈ విధంగా బాక్స్ ఓపెన్ అయ్యింది. ఈ బాక్స్ లో ఇక్కడ నేమ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనం నేమ్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ రేంజ్ కి ఏ నేమ్ అయితే పెట్టాలి అనుకుంటున్నామో ఆ నేమ్ మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. సో ఫస్ట్ మనం రాజేష్ అనే స్టూడెంట్ యొక్క మార్క్స్ ని టోటల్ చేస్తున్నాం కాబట్టి అతని యొక్క రేంజ్ కి సంబంధించిన నేమ్ కాబట్టి అతని పేరే నేను ఇక్కడ పెడుతున్నాను. రాజేష్ అనే నేమ్ నేను ఇక్కడ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత రిఫర్స్ టు అని ఒక ఆప్షన్ ఉంది, చూడండి. సో ఈ రిఫర్స్ టు అనే ఆప్షన్ లో రైట్ సైడ్ నా ఒక ఐకాన్ కనిపిస్తుంది. ఆల్రెడీ ఇక్కడ రేంజ్ కనిపిస్తుంది. సో ఇది ర్యాండమ్ గా ఉన్న రేంజ్, మనకి ఈ రేంజ్ కాదు కావాల్సింది. సో ఇక్కడ ఐకాన్ ఉంది కదా రైట్ సైడ్ నా, ఈ ఐకాన్ ని క్లిక్ చేసుకుంటే ఈ బాక్స్ ఇలా స్మాల్ గా అవుతుంది. అప్పుడు ఇక్కడ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం. సో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్ యొక్క రేంజ్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ బాక్స్ లో చూడండి, ఆ రేంజ్ మనకి ఇక్కడ సెలెక్ట్ అయ్యింది. మరలా ఇక్కడ ఈ ఐకాన్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఈ రేంజ్ సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తాము. సో ఓకే క్లిక్ చేస్తే ఈ రేంజ్ కి మనం ఒక నేమ్ అనేది డిఫైన్ చేసేసాము. ఆ నేమ్ ని మనం ఎలా యూజ్ చేసుకుంటామో చూడండి ఒకసారి. సో ఇప్పుడు నేను టోటల్ చేయాలి కాబట్టి ఈక్వల్ టు ఇస్తున్నా, సమ్ అని ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్ చేసి, ఇప్పుడు ఏంటి ఇక్కడ నేను రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలా, అవసరం లేదు. ఈ రేంజ్ కి ఒక నేమ్ అనేది డిఫైన్ చేసాం కాబట్టి ఆ నేమే మనం ఇక్కడ ఈ ఫంక్షన్ బ్రాకెట్స్ లో పాస్ చేస్తాము. రాజేష్ అని ఎంటర్ చేస్తే మీకు ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, చూడండి. సో ఈ లైన్ మనకి ఈ రేంజ్ మొత్తం సెలెక్ట్ అయినట్టు బ్లూ లైన్ హైలైట్ అయ్యింది. ఎందుకంటే ఈ రాజేష్ అనే నేమ్ లో మనకి ఈ రేంజ్ సెలెక్ట్ అయ్యి ఉంది కాబట్టి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే సో రాజేష్ అనే స్టూడెంట్ యొక్క మార్క్స్ యొక్క టోటల్ వచ్చేసి మనకి 482.
సో ఈ విధంగా మనం ఒక నేమ్ని ఈ రేంజ్కి మనం డిఫైన్ చేసుకుందాం. సో ఎలా డిఫైన్ చేస్తామో చూసాము, ఎలా యూస్ చేస్తామో కూడా చూసాము. అలాగే సెకండ్ స్టూడెంట్కి కూడా డిఫైన్ చేద్దాం. సో సురేష్ అనే పర్సన్ డిఫైన్ నేమ్లోకి వెళ్తాము. ఇక్కడ ఇలా బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి డైరెక్ట్గా మనకి నేమ్ వచ్చేసింది. సో సురేష్ అనే పర్సన్ యొక్క నేమే మనం డిఫైన్ చేస్తున్నాం కాబట్టి అదే నేమ్ పెట్టేస్తున్నా. సో రిఫర్స్ టు అనే ఆప్షన్లో ఈ ఐకాన్ని క్లిక్ చేసుకుని ఇతనికి సంబంధించిన రేంజ్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. మళ్ళీ ఈ ఐకాన్ని క్లిక్ చేసుకున్నా, ఓకే క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఈ రేంజ్కి మనం డిఫైన్ చేసిన నేమ్ వచ్చేసి సురేష్. సో ఇప్పుడు మనం ఇక్కడ టోటల్ చేయాలంటే ఈక్వల్ టు సమ్ బ్రాకెట్స్ ఓపెన్ సురేష్. సో ఇక్కడ కింద చూడండి మన సురేష్ అనే నేమ్లో 3 లెటర్స్ మాత్రమే ఎంటర్ చేసాము. కింద మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మనం నేమ్ డిఫైన్ చేసాం కాబట్టి ఆ స్పెల్లింగ్ని బట్టి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కింద డిస్ప్లే చేస్తుంది. సో ట్యాబ్ బటన్ని కనుక మనం క్లిక్ చేస్తే ఆ నేమ్ మనకి ఎంటర్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తుంటే ఇతని యొక్క ఈ స్టూడెంట్ యొక్క మార్క్స్ కూడా మనకి టోటల్ అయ్యి డిస్ప్లే అయ్యింది. సో ఇది మనం ఇక్కడే అనే కాదు, సో ఈ నేమ్ని మనం ఎక్కడ యూస్ చేసినా కూడా మనకి సో ఆ వాల్యూనే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో చూడండి సురేష్ అనే పర్సన్కి డిఫైన్ చేసిన నేమ్ నేను ఇక్కడ ఒకసారి అప్లై చేసి చూపిస్తాను. చూడండి ఈక్వల్ టు సమ్ బ్రాకెట్స్ ఓపెన్ సురేష్ ఇచ్చా బ్రాకెట్స్ క్లోజ్ ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఏమొచ్చింది 486. సో ఇక్కడ చూడండి 486 ఈ టోటలే మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యింది. ఎందుకంటే సురేష్ అనే నేమ్లో మనకి ఈ రేంజ్ ఉంది కాబట్టి. సో ఈ రేంజ్ని మనం సమ్ ఫంక్షన్లో కాల్ చేసాం కాబట్టి ఎడిషన్ జరిగి మనకి వాల్యూ వచ్చింది. సో మీరు ఏ ఫంక్షన్ యూస్ చేసుకుంటే దానికి సంబంధించిన అవుట్పుట్ మనకి వస్తుంది. సో ఈ విధంగా మనం నేమ్స్ని డిఫైన్ చేసుకుంటాము. అండ్ డిఫైన్ చేసిన నేమ్స్ని మనం ఎడిట్ చేయాలన్నా లేకపోతే డిలీట్ చేయాలన్నా అలా కూడా మనం చేసుకుంటాము. సో డిఫైన్ నేమ్స్ అనే గ్రూప్లోనే నేమ్ మేనేజర్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. దాన్ని కనుక మనం క్లిక్ చేసుకుంటే మనం ఎన్ని నేమ్స్ అయితే డిఫైన్ చేసి ఉన్నామో ఆ టోటల్ నేమ్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనం 2 నేమ్స్ డిఫైన్ చేసాం కాబట్టి 2 నేమ్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. రాజేష్ అనే నేమ్ని నేను ఎడిట్ చేయాలి అంటే 3 ట్యాబ్స్ ఉన్నాయి, న్యూ అని, ఎడిట్ అని, డిలీట్ అని. సో న్యూ నేమ్ని మనం డిఫైన్ చేయాలనుకుంటే న్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటాము. ఎడిట్ చేయాలనుకుంటే సో ఈ రాజేష్ అనే పర్సన్ని సెలెక్ట్ చేశాను, ఎడిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే మళ్ళీ మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఆ నేమ్ మనం మళ్ళీ మాడిఫై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. రేంజ్ని కూడా మాడిఫై చేసుకోవాలి, వేరే రేంజ్ మనం ఇవ్వాలనుకున్న మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఇచ్చి ఓకే క్లిక్ చేస్తాము. సో ఎడిట్ చేయాలనుకుంటే ఈ విధంగా ఎడిట్ చేసుకుంటాము. ఇదే నేమ్ని మనం డిలీట్ చేయాలన్నా కూడా మనం ఏ నేమ్ని డిలీట్ చేయాలనుకుంటే ఆ నేమ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన డిలీట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే ఇలా మనకి ఓకే క్లిక్ చేస్తే రాజేష్ అనే నేమ్ మనం డిఫైన్ చేసింది డిలీట్ అయ్యింది. సో ఈ విధంగా మనం నేమ్ని డిఫైన్ చేసుకుంటాం, ఎడిట్ చేసుకుంటాం అండ్ డిలీట్ కూడా చేసుకుంటాము. సో డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రాజేష్ యొక్క టోటల్ మనకి పోయింది. ఎందుకంటే మనం నేమ్ యూస్ చేసి బట్టి ఆ రేంజ్ అక్కడ డిఫైనింగ్లో లేదు కాబట్టి అవుట్పుట్ అనేది పోయింది. సో డిఫైన్ నేమ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈజీగా నేమ్స్ని డిఫైన్ చేసుకుని ఈజీగా వాటిని యూజ్ చేసుకుని మనం వర్క్ అనేది చేయొచ్చు. సో ఇది డిఫైన్ నేమ్ అనే ఆప్షన్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఆప్షన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనం అడ్వాన్స్డ్ ఎక్సెల్ కోర్స్లో ఉన్నాము. సో ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. సో ఏ ఒక్క ఆప్షన్ కూడా స్కిప్ చేయకుండా ప్రతిదీ క్లియర్గా డీటెయిల్గా చూడండి. ఒకవేళ ఏమైనా కన్ఫ్యూజన్ కనుక ఉంటే 1కి 2 సార్లు చూసి ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఈరోజు క్లాస్. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి కంప్యూటర్ వరల్డ్. మన ఛానల్లో లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అడ్వాన్స్డ్ ఎక్సెల్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. సో వీడియోస్ 1 by 1 అప్లోడ్ చేస్తున్నాము. ఎంఎస్ ఎక్సెల్ బేసిక్ క్లాసెస్ అనేవి ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. ఎంఎస్ వర్డ్ క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. సో మీరు ప్లేలిస్ట్ని విజిట్ చేస్తే ఎంఎస్ వర్డ్కి ఒక ప్లేలిస్ట్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్కి ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో అడ్వాన్స్డ్ ఎక్సెల్ క్లాసెస్ని 1 by 1 అప్లోడ్ చేస్తున్నాము. విజిట్ చేసి చెక్ చేస్తూ ఉండండి. ఈ క్లాసెస్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని కోర్సెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.